గ్రంథమైన బైబిల్ నుండి తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. చదవబడిన దైవలేఖనంలో నుండి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని అర్థిద్దాం, అభ్యర్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, కనికర సంపన్నుడవైన మా తండ్రి, మహోన్నతుడా, మహిమోన్నతుడా, వాక్యము ఉన్నవాడా, నిత్యము ప్రేమించి మీ వాక్యము చేత మమ్మను అనుదినము ఆదుకుని బలపరచి భద్రపరచి క్షేమమును కలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా దేవా, మా ప్రభువా, ఏ మంచి లేని మమ్మను ప్రేమించారు. మీతో మేము చక్కని సహవాసం చేసే భాగ్యం ఇచ్చారు. మా ప్రభువా, నీ పిల్లలంగా మా బ్రతుకులలో గొప్ప కార్యాన్ని చేసే దేవుడు అయి ఉన్నందుకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. సమస్త విషయాల్లో తోడుగా ఉండి కాపాడుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు చాలిన దేవుడవు నీవు, మమ్మను మీరు నడిపించుచూ ఉన్న దేవుడవు మీరు. మా ప్రియ ప్రభువా, మీకు రావలసిన మహిమ మా బ్రతుకులలో మీరు అనుగ్రహింప చేస్తున్నందుకై మీ కృపను అనుగ్రహింప చేసి మా బ్రతుకులలో మిమ్మను మహిమపరచడానికి అనుదినము దినదినము మమ్మను ఆదుకొంటున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది మీ కృప వలనే అయ్యున్నామని మేము ఎరిగి మిమ్మను స్తుతిస్తున్నాం, సంతోషిస్తూ మిమ్మను కొనియాడుచు. తీతు పత్రికలో నుండి అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మీరు మాకు నేర్పిస్తూ మమ్మను బలపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, సమస్త విషయాల్లో తోడుగా ఉండి మీ కాపుదలిచ్చి మమ్మను ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రాణనాథుడు ప్రియుడైన క్రీస్తేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినీలమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి తీతు పత్రికలో నుండి అమూల్యమైన విషయాలు మనం వింటూ వస్తున్నాం. దేవాది దేవుడు మనతో ఎన్నో కోణాలలో ఆయన మాట్లాడుచూ వస్తున్నారు. అందును బట్టి మనము ధన్యులం అని చెప్పాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తం అనే మాట మనం విన్నాం కదా. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే
ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రివారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ నుండి ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో నుండి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? సువార్త ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కొన్ని మాటలు విన్నాం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు, రక్షణ పొందడానికని, పరిశుద్ధాత్మ వలని పరిశుద్ధపరచబడి ఆయనకు విధేయులుగా ఉండడానికని, ఆయనకు స్వాస్యముగా, స్వకీయ ధనముగా ఉండడానికని, ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని చాలా వివరంగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనము గుర్తించగలిగాం. నిజమే ప్రియులారా, ప్రభు ఏర్పాటు చేసుకున్నవారు ఏం చేయాలి అన్నప్పుడు తనకు పరిచర్య చేయాలి. తనకు పరిచర్య చేయాలని, ఆయనకు ధూపం వేయాలని, ఆయన సన్నిధిలో నిలుచుండాలని, ఆయన పరిచారకులుగా ఆయనకు రావలసిన మహిమ ఆపాదించాలి అని ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వారెవరు అన్నప్పుడు, వారు పరిశుద్ధులు, ప్రియులు కదా. వారు పరిశుద్ధులు, ప్రియులు. అవును, మనము పరిశుద్ధులమును, ఆయనకు ప్రియులుగా ఉండాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప విశేషమైన విషయం. ప్రియులారా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అందులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన సంకల్ప ప్రకారం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు చాలా సంగతులు ఉన్నాయి. చాలా సంగతులు ఉన్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో ఎన్నో మేలులు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవచ్చు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో కలిగే ప్రయోజనాలు, అంటే దేవుని ఏర్పాటులో ఉంటే కలిగే ప్రయోజనాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నో గొప్ప సంగతులు బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు వారి హృదయములను ఎరుగును. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి హృదయములను దేవుడు ఏం చేస్తాడండి? ఎరిగిన వాడుగా ఉంటాడు. అవును, దేవుని ఏర్పాటులో మనమున్నప్పుడు మన హృదయములను దేవుడు ఎరిగిన వాడుగా ఉంటాడు. ప్రభు పిల్లలమైన మన బ్రతుకులో దేవుడు మన హృదయమును ఎరిగిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో కొన్ని అమూల్యమైన విషయాలు, గ్రంథస్థం చేయబడిన సంగతులు మనము తేటగా గమనించాలి. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఏర్పరచుకున్న వారి ప్రార్థన ఆయన వింటాడు అని మనము చూస్తాం. దేవుడు ఏర్పరచుకున్న వారి ప్రార్థన ఆయన వినును. నిజం. దేవుడు ఏర్పరచుకున్న వారి ప్రార్థన దేవుడు వింటాడు.
ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇంత గొప్ప సత్యాన్ని మనము గుర్తించాలి. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో అట్టి వారిని దేవుడు వారి హృదయములను ఎరిగి వారి ప్రార్థన యొక్క ఉద్దేశం మన ప్రభు ఎరిగిన వాడుగా ఉన్నాడు. గనుక మనం ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో చక్కని సహవాసం చేసేవారంగా మనం ఉండాలి. ఒకటి, మన బ్రతుకులో మన ప్రార్థన దేవుడు వింటాడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారి విషయములో అనే సంగతి మనము గుర్తించవచ్చు. కనుక ఈ ఉదయకాలం మీ ప్రార్థన అవసరతలు ఏమి ఉన్నా ఖచ్చితంగా దేవుడు మీ హృదయములో ఉన్నటువంటి దానిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. లూకాసు వార్త 9:48లో యేసు వారి హృదయాలోచనలను ఎరిగి అన్నాడు. నిజమే, ఆయన హృదయాలోచనలు ఎరిగేవాడుగా ఉన్నాడు. హృదయాలోచనలు ఎరిగిన ప్రభు మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 33వ వచనములో 8:33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అన్నాడు. నేరము మోపువాడు ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు అన్నాడు. కనుక దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాని మీద ఎవడైనా నేరము మోపలేడు. ఒకవేళ మోపినా అది నిలబడదు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఏర్పరచుకొనిన వారి మీద నేరము మోపడానికి ఏ ఒక్కడు సరిపోడో ఇట్టి సత్యాన్ని మనము గుర్తించాలి. దేవుని పిల్లల మీద నేరం మోపే హక్కు ఎవ్వరికీ లేదు. ఒకవేళ ఉన్నా వారు సరిపడరు అని చెప్పాడు కదా. దేవుని చేత ఏర్పరచబడిన వారెవరు? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట మనం చూడగలం. 17వ అధ్యాయం 14వ వచనంలో, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును అయి ఉన్నందునను ఆయనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అన్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారు జయించుదురు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, దేవుడు చాలా చక్కని విషయాన్ని తేటపరుస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకొనిన వారిని దేవుడు ఎరిగినవాడుగా ఉంటాడు. దేవుడు ఏర్పరచుకొనిన వారిని వారి ప్రార్థన వింటాడు. దేవుడు ఏర్పరచుకొనిన వారి విషయములో నేరము మోపడానికి అవతల వారు భయపడతాడు.
దేవుడు ఏర్పరచుకొనిన వారికి దేవుడు జయమును ప్రసాదింపజేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో రేపు శ్రమ దినములు తక్కువ చేయబడతాయి అంటాడు. అది మార్క్స్ వార్త 13వ అధ్యాయం 20వ వచనమా? మార్క్స్ వార్త 13వ అధ్యాయం 20వ వచనం. 13:20లో వ్రాయబడిన మాట. ప్రభు ఆ దినములను తక్కువ చేయని ఎడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును. ఏర్పరచబడిన వారి నిమిత్తం అనగా తానేర్పరచుకొనిన వారి నిమిత్తం ఆయన ఆ దినములను తక్కువ చేసెను. ఆ దినములను తక్కువ చేసెను. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఏర్పరచుకునే వారి శ్రమ దినములు తక్కువగానే ఉంటాయి, ఎక్కువగా ఉండవు. దేవుని ఏర్పాటులో లేనివారు ఆయన ఏర్పరచుకుంటానని సువార్త ద్వారా పిలువగా సువార్తను నిర్లక్ష్యము చేసిన వారి దినములు, శ్రమ దినములు ఎక్కువగా ఉంటాయి. ఘోరమైనటువంటి పరిస్థితులు వారు అనుభవిస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన సంగతులను తేటగా మీరు గమనించి దేవుని ఏర్పాటును కలిగిన వారుగా, ఏర్పాటులో నిలిచిన వారుగా ఉండాలి. దేవుని ఏర్పాటు నుండి వైదొలగకూడదు అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుని ఏర్పాటు నుండి వైదొలగినట్లయితే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది కదా. అందుకే దేవుని ఏర్పాటులో నిలిచి ఉండడం మనకెంతో మంచిది అని ప్రభుపక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారిని ఆదుకుంటాడు అని చెప్పాడు. ఆదుకుంటాడు. యెషయా గ్రంథం 42:1 అది యేసు ప్రభు కొరకు చెప్పబడిన మాట అయినప్పటికీ ఆయన పిల్లలమైన మన విషయంలో కూడా అలాంటి సందర్భాలు మనము గమనిస్తాం. ఇదిగో నేనేర్పాటు చేసుకున్నవాడు, నేను ఆదుకొను నా సేవకుడు అంటాడు కదా. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఆయన ఆదుకుంటాడు అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనలను ఆదుకునేటట్లు మనం ఉండాలి. ఎవరైతే ఆయనపై ఆధారపడతారో, ఆయనపై ఆనుకుంటారో, ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనను ఆనుకుంటారో అట్టి వారిని దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఇక ఏర్పాటు చేసుకున్న వారిని ఏ అపాయం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ చిక్కు వచ్చినా, ఏ చింత వచ్చినా దేవుడు ఆదుకోడా. ఖచ్చితంగా ఆయన ఆదుకునే దేవుడు. దేవుని పిల్లలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు అనే మాట మనము గుర్తిస్తాం. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వారి విషయంలో ఆయన ఇంకా ఏమిస్తాడు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదివితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో చాలా చక్కని మాట మనము చూడవచ్చు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు
వారసులనుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఏర్పాటు చేసుకొనలేదా? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న తన జనానికి వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటానికి. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనానికి తాను వాగ్దానము చేసిన రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఈ సంగతులను మనము తేటగా ఆలోచన చేసినట్లయితే మనము గమనించి ప్రభువును మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తం అని తీతుకు పౌలు ఒక ముక్క చెప్పాడు గాని ఆ ముక్కలో ఎంత భావమున్నదో మీకు అర్థమైందా ఇప్పుడు? దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తం. ఇలా ఒక్కొక్క మాట మీద మనం చెప్పుకుంటూ వెళితే ఎన్ని సంగతులు చెప్పొచ్చండి? ఇలాగే ధ్యానం చేస్తూ వెళ్దామా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విశ్వాసము నిమిత్తము ఈ పత్రిక వ్రాశాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో అసలు మీరు ఎప్పుడన్నా గుర్తించారా? అందుకే ఆయన ఏర్పాటు నుండి దూరంగా పోకూడదు. ఆయన ఏర్పాటును మనం ఎరిగి ఆయనకు అనుకూలంగా మనము జీవించాలి. ఏర్పాటు చేసుకున్న వంశం అయిపోయాం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నది? పాత నిబంధనలో వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో విన్నాం. కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశం అన్నాడు. ఏర్పరచబడిన వంశం ఏం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఉందా అక్కడ? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎంత గొప్ప మాట ప్రియులారా! కనుక దేవుని యొక్క గుణగణాలు అవి ఏంటో మనం అర్థం చేసుకుని ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఇది దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం. అలాగూ చేసినట్లయితే మన బ్రతుకు ఎంత ధన్యమైనదిగా ఉంటుందో చెప్పడానికే వల్ల పడదండి. నిజం. మన ప్రియ ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్న ఆ ప్రణాళిక చాలా గొప్పది. అవును, మన దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? ఇంకొక మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును. ఎంత గొప్ప మాట చెప్పాడండి. నా సేవకుడువును షయల్తీయేలు కుమారుడువునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఇలా పట్టి వేలు పెట్టి నిన్ను చూయిస్తూ
ఈ మాట దేవుడు చెప్పగలిగే జీవితం మనలో ఉందంటారా? అలా ఉంటే ప్రభుకు స్తోత్రం. దేవుడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును, ముద్రయుంగరమును ఉంగరముగా చేతును. అంటే నీ చేతికున్న ఆ ముద్ర ఉంగరం ఒక శాసనాన్ని సృష్టించి ఆ శాసనానికి ఆమోద ముద్ర వేయటానికి ముద్ర ఉంగరం. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, వారు శాసించే స్థితి కలిగిన వారు. సేవించేవారైనా, సేవ చేసేవారైనా, శేషించేవారైనా, సేవ చేసేవారైనా, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయములో దైవ కార్యము ఎంత గొప్పదో మీరు తేటగా గమనించండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన ఏం చేస్తాడు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. నిజమేనండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయములో దేవుడు చేసే కార్యాలు ఎన్నో గొప్పగా ఉన్నాయి. కాబట్టి ముద్ర ఉంగరముగా చేస్తాను అని దేవుడే చెప్పిన వచన భాగాలు మనము గుర్తిస్తాం. ఇంకా ఏమంటాడు? 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 22వ వచనం. 65, 22. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. ఆహా! వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు కట్టుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యం వృక్షాయుష్యమంత యగును. నేనేర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. నా జనులంటే ఏర్పాటు చేసుకున్నవారు. ఇప్పుడు ఆ జనుల ఆయుష్, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనుల ఆయుష్ వృక్షాయుష్యమంత యగును అన్నాడు. వృక్షాయుష్యమంత అగును అంటే ఎక్కువ కాలం నరకకుండా ఉంటే అది ఎక్కువ కాలం బ్రతుకుద్ది అని చెప్పాడు. వృక్షము అని దేనికి? చిన్న చిన్న వాటికి చెట్టు అని పేరు, కానీ వృక్షము అంటే అది ఎన్నో ఏండ్లు బ్రతికేది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, గాలివానలు వచ్చినా, తుఫానులు వచ్చినా, ఈదురుగాలులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వృక్షము ఎప్పటికీ అలాగే నిలిచి ఉండేది. కొన్ని వందల ఏండ్లు అది బ్రతుకుద్ది. అలాగునని దేవుడు ఏర్పరచుకొనిన వారు, నా జనులు ఆయుష్యం వృక్షాయుష్యమంతా యగును. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. ఇంకేమన్నాడు? తాము చేసిన దానిని వారు పూర్తిగా చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. ఇక్కడ ఒక్కొక్క మాట మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనము కట్టుకున్న ఇండ్లు, మనము కట్టుకున్న సంఘాలు, మనము నాటుకున్న తోటలు, మనము పెంచిన పిల్లలు, ఇలా చాలా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వేరొకరికి అవకాశము లేదు. వేరొకరికి అవకాశము లేదు. పోనీ ఆయుష్ అంతా వృక్షాయుష్యమంతా. పోనీ మనం చేసుకున్నది అనుభవించమా? పూర్తిగా చేసుకున్న దాని ఫలాన్ని మనం అనుభవిస్తాం. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయం. అందుకే తీతుపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విశ్వాసము నిమిత్తం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎంత గొప్ప ధన్యులో, వారికి ఎంత గొప్ప భాగ్యము ఉన్నదో ఆ విషయాన్ని పౌలు తీతుకు వ్రాస్తూ చక్కని మాట ప్రారంభములోనే చెప్పాడు. దేవుడు ఏర్పరచుకునిన వారి
విశ్వాసము నిమిత్తము అని చెప్పడంలో ఎంత గొప్ప సత్యం దాగి ఉందో మీరే ఆలోచన చేయండి. ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన బ్రతుకులో ప్రభు చేసిన ఆ గొప్ప కార్యాన్ని తలపోసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మనము ఉండాలి. నిజంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, అందుకే ఇన్నున్నాయి గనుక పిలువబడిన వారు కొద్దిమంది, ఏర్పరచబడిన వారు అనేకులు అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం. ఇప్పుడు మీకు అర్థమైందా? పిలువబడిన వారు కొద్దిమంది, అనేకులు కదా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఇప్పుడు ఆ కొద్ది మందిలో మీరున్నారా లేదా? ఉన్నామని అనుకుంటే సరిపోదు. ఉన్నామని ఎలా రుజువు చేయగలరు? ఉన్నామని ఎలా రుజువు చేయగలరు? ఎలా రుజువు చేయగలరంటే, ఎవరైతే సువార్త ద్వారా పట్టబడ్డారో, ఏర్పరచబడ్డారో, సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ప్రభు చెప్పిన ప్రకారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు ఏర్పరచబడిన వారు, వారు ప్రియులు, పరిశుద్ధులు. అట్టి జీవితాన్ని కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పరచుకున్నాడు అని అర్థమిచ్చే భావాన్ని మనము ఈ భాగంలో తేటగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ దైవ గ్రంథంలో వ్రాయబడిన ఇట్టి సత్యాన్ని తప్పనిసరిగా గుర్తించి దేవునికి మహిమ ఆపాదించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. అసలు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయములో ఇంకా ఇంకా వినొచ్చు. యెషయా గ్రంథములో 43వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 43:20. 43:20. నేనేర్పరచుకునిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. చూడండి, నేనేర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయములో ప్రియులారా, దేవుడేమిస్తాడట? త్రాగుటకు నీళ్లు అంటే కొరత లేదు, కొదువ లేదు. కొరత లేదు, కొదువ లేదు. సమృద్ధిని దేవుడు వారికి ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ భాగంలో చూస్తున్నాం. ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. ఎడారి లాంటి పరిస్థితి, నిజమే, ఎడారి లాంటి పరిస్థితి మనకు ఎదురవ్వచ్చు. అలాంటి స్థితిలో నదులను కలుగజేస్తాడు. నన్నెవ్వరు చూచేవారు లేరు, నన్నెవ్వరు పట్టించుకునేవారు లేరు, నన్నెవ్వరు ఆదుకునేవారు లేరు, నాకెవరు సహాయము చేసేవారు లేరు అనుకున్న సందర్భంలో మనం ఎండిపోతున్నాం, మన జీవితం అంతే, కరువు కోరల్లో చిక్కుకొని పోతున్నాం అనుకునే సందర్భము వచ్చినా కూడా దేవుని ఏర్పాటులో ఉంటే ఎడారులో నదులను కలుగజేయగలిగిన వాడు మన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎడారిలో నదులను కలుగజేసేవాడు దేవుడు. ఎంత గొప్ప విశేషమండి! ఎడారిలో నదులను కలుగజేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. కనుక ఆయన ఏర్పాటులో మనము ఎప్పటికీ ఎన్నటికీ ఉండేటట్లుగా మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకోవడం మనకెంతైనా మంచిది ప్రియులారా, మంచిది. ఆయన ఎలా ఏర్పాటు చేసుకోవడం సందర్భాన్ని బట్టి మరొక దానికి సంబంధించిన వచనం యెషయాలోని 49:10. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారి యందు కరుణించువాడు
వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు. ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయములో కలిగే కార్యం ఏమిటి? నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తాడు. వారికి ఆకలి అయినను దప్పి అయినను వారికి కలుగదు. కనుక దేవుని ఏర్పాటులో మనము ఉండుట మనకెంతో మేలు, ప్రయోజనం. అవునా కాదు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయములో దేవుడు చేసే కార్యాలు ఇంకెంత గొప్పవో, ఇంకెంత గొప్పవో. 106వ కీర్తనలో 4వ చరణంలో 106 కీర్తన 4లో ఒక మాట ఉందండి. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు అన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులకు దేవుడు ఏమిస్తున్నాడన్నాడు? క్షేమమును సంతోషమును అన్నాడు. ఆ మాటలు ఎంత వాగ్దాన సంబంధమైనవిగా ఉన్నవో చూడండి. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు చేసుకున్న వారి విషయములో వారికి ఏమిస్తున్నాడు? క్షేమమును సంతోషమును కలిగిస్తున్నాడు. క్షేమము సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుందండి? ఎవరికి దొరుకుతుందండి? ఈ లోకంలో క్షేమం ఉందా? లేదు. సంతోషం ఉందా? లేదు. నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో ఖచ్చితంగా దేవుడు క్షేమమును సంతోషమును ఆయన అనుగ్రహింపచేసే వాడుగా ఉన్నాడు అని ప్రభువైన ప్రియులారా, ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన అనుభవాలు మీ జీవితంలో కావాలి కదా? కావాలి కదా? జనులకు క్షేమమును కలిగించేవాడు ఆయన మాత్రమే. ఆయన మాత్రమే. ఇలాంటి గొప్ప సంగతులు దైవ గ్రంథంలో ఎన్నో విశేషమైన విషయాలు వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పిలుపు ఏర్పాటులో జాగ్రత్త కలిగి ఉండాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో యెషయా గ్రంథములో 41వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చదవండి. 9-10 వచనాలు. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకొంటిననియు. ఉపేక్షింపక ఏర్పాటు చేసుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్నాడా అండి? మరి ఇవన్నీ ఏంటండి? దేవుడు తోడై ఉంటాడు ఏర్పాట్లో ఉన్నవారికి. భయం లేకుండా చేస్తాడు, దిగులు లేకుండా చేస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. నిన్నాదుకుంటాడు. అవునా? ఎవరండి ఆదుకోవలసింది? దేవుడా, మానవుడా? మానవుడు ఆదుకుంటాడా? దేవుడు ఆదుకుంటాడా? దేవుడే ఆదుకుంటాడు. ఎలా ఆదుకుంటాడు? ఆ మానవునిలో ప్రేరేపణ ఇచ్చి ఆ ప్రేరేపణ ద్వారా దేవుడు ఆదుకుంటాడు. ఏ మానవుడైనా దేవుని కొరకు ఏదైనా చేయాలి అనంటే ఖచ్చితంగా దైవ ప్రేరణ ఉండాలి. అందుకే కదా
దేవుడు ఎవరెవరి మనసులను ప్రేరేపించెనో వారు తమకు కలిగినవి తమ శక్తి కలిగిన కొలది వారు దేవుని పేరట ఇచ్చారు అని. ఆ మాటలు మనము ఎరుగుదాం. సరే, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా. తోడుగా ఉంటాడు, భయం లేకుండా చేస్తాడు, దిగులు లేకుండా చేస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు ఆదుకుంటాడు ఆదుకుంటాడు. ఆఖరిగా ఇంకొక మాట చెప్తాను, ఇంకా చాలా చెప్పుకోవచ్చు కానీ 89 కీర్తన 19లో చెప్పాడు. కీర్తనల గ్రంథం 89:19. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొకని నేను హెచ్చించి ఉన్నాను. ఇక్కడ దావీదు కొరకు చెప్పబడిన మాట. సరే, సందర్భం ఏదైనా దేవుడు ఏర్పరచుకొనిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. చెప్పండి, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటులో ఉన్న వారిని దేవుడు తప్పనిసరిగా హెచ్చిస్తాడు హెచ్చిస్తాడు. ఏమండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి ఎప్పుడు ఏముండాలి? విశ్వాసమే. విశ్వాసమే పరమవాదిగా పెట్టుకొని, విశ్వాసమే జీవితంలో ప్రాముఖ్యమైనదిగా ఎంచుకొని, విశ్వాసమే అన్నింటిలో ప్రయోజనకరమైనదని గుర్తించి దేవుని ఏర్పాటులో ఉన్న వారికి దేవుడు ఇన్ని ప్రతిఫలాలు ఇస్తాడు. ఎన్ని లెక్కేశారు? ఎన్ని రాసుకున్నారు? ఎన్ని వచ్చాయి? 10 అమ్మా. 15 రాసుకున్న వాళ్ళకి రాసుకున్నన్ని. ఇంకా నేనేం చెప్పలేను. రాసుకున్న వాళ్ళకి రాసుకున్నన్ని. మీరు ఇంకోటి రాసుకోరు. మీరు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, మీరు నాటిన తోటలు వేరొకరు వాటి ఫలమును అనుభవించరు. అది కూడా రాసుకోవచ్చు. ఆయుష్ వృక్షాయుష్మంతగును. ఈ యెషయా గ్రంథం 41లోనే చెప్పాడు కదండి. చాలా వచ్చాయి ఇక్కడే. అవన్నీ కాకుండా ఇవే సరిపోతాయి. ఇవన్నీ రాశారా ఇక్కడే అని? మరి ఇవన్నీ రాస్తే దాదాపు ఒక 25 వస్తాయి ఇక్కడ చెప్పిన. మీరు రాసుకుంటే టోటల్ 16 అన్నా. 16 కాదన్న, దాదాపు 18, 19 కన్నా 19 వస్తున్నదన్న. ఇంకా ఎక్కువ వస్తాయన్నా. 19 ఇప్పుడు ఇక్కడ 17 వరకు రాశారు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని రాయలేదంట. మరి అవన్నీ కలుపుకుంటే సరేలేండి. ఏది ఏమైనా మళ్ళీ చూడండి, రిఫరెన్స్ చూడండి, అందులో రాసుకోండి. రాసుకున్న వాళ్ళకి రాసుకున్నన్ని. ఇవన్నీ ఒక్కొక్కటిగా వరుసగా రాసుకోండి. తర్వాత వర్తమానంలో నేను మిమ్మల్ని అడుగుతా, ఎన్ని వచ్చాయో మీరు నాకు చెప్పండి. ఒకే రిఫరెన్స్ లో 106 కీర్తనలు 4 క్షేమము సంతోషం 2 రాసుకోవచ్చు. ఇలా మీరు రాసుకున్న వాళ్ళకి రాసుకున్నా నీకు. అందుకే ఇక నేను లెక్క చెప్పలేనండి, నా చేత కాదు. రాసుకున్న వాళ్ళకి రాసుకున్నాన్ని. ఇన్ని అని అనుకుంటే ఇన్ని, కొన్నే అనుకుంటే కొన్ని, ఇన్నా కొన్నా ఏమో నాకు తెలియదు. అయితే ఒకటి మాత్రం గుర్తించండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి ఎప్పుడు కూడా. సరే, థ్యాంక్ యూ, సమాధానం చక్కగా చెప్పారు, అందరూ రాసుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే చెప్పాడు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన రాజ్యమునకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అది మర్చిపోవద్దు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారి విషయంలో దేవుడు ఎప్పుడు ఏది తక్కువ చేయడు, ఒక్క శ్రమ దినాలు తప్ప.
ఒక్క శ్రమ దినాలు తప్ప ఎప్పుడు ఏ లోటు రానియడు. రానిస్తాడా? ఎడారులలో నదులు ప్రవహింపచేస్తాడు. ఆకలి గాని దప్పిక గాని లేకుండా చేస్తాడు. అసలు ఎన్ని సంగతులు ఉన్నాయండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లల విషయంలో ప్రభు ప్రణాళిక గొప్పదండి. అందుకే ఆయన ఏర్పాటులోనే మనం ఉండాలి. దాని నుండి మనము వైదొలగకుండా ఉండాలి. కనుక ఓ తిమోతి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విశ్వాసం నిమిత్తము నేను ఈ పత్రిక వ్రాస్తున్నాను. వారిని నువ్వు ఎలా బలపరచాలో బలపరచు అని చాలా చక్కగా. మరి మన నిమిత్తమే అనడానికి ఈరోజు చెప్పుకున్న సంగతులన్నీ మన నిమిత్తమా కాదా? అవును. మన నిమిత్తమే. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మన నిమిత్తమే. ఇంకా చెప్పుకుందామా? తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాము. చాయిస్ యువర్స్. ప్రార్థన చేసుకో. దేవుని వాక్యంలో ఎన్ని చక్కని వాగ్దాన సంబంధమైన సంగతులు ఉన్నాయి ప్రియులారా. మేము కూడా ప్రభు చిత్తమైతే నెలలో 2 వారాలు వాక్య వాగ్దాన కూడిక అని ఏర్పాటు చేసి ఇలాంటి అమూల్యమైన సంగతులను ప్రజలకు అందచేసి ప్రభు నామాన్ని మహిమపరచాలని ఒక గొప్ప ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విశ్వాసము నిమిత్తం ఇలాంటి గొప్ప సంగతులు మన బ్రతుకులో రావాలి. ఇవన్నీ మీరందరూ పొందుకోవాలి. క్షేమమును పొందుకోవాలి. మహాగణుడవైన మా దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ దైవ లేఖనాలలో వ్రాయబడిన అమూల్యమైన వాక్య సంగతులను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాతో మీరు మాట్లాడే ప్రతి సంగతిని బట్టి, సందర్భమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా బ్రతుకులలో మీ గొప్ప వాక్య వాగ్దానాలు మాకిస్తూ మమ్మను ముందుకు నడిపిస్తూ మీకు మహిమ ఆపాదించుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మేము ఎన్నింటినో అర్థం చేసుకోలేక, వాక్యములో ఉన్న లోతులను గ్రహించలేక, మీరు దాచి ఉంచిన మేళ్లను మేము పొందుకోలేక ఈ లోకంలో ఎన్నో కోల్పోయిన స్థితి, నిరాధారణలో నిరాశ్రయులుగా నిర్లిప్తత కలిగి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా ఉన్నాము. గాని ఇలాంటి సంగతులను మీరు మాకు బయలుపరచగా మేమెంత భాగ్యవంతులమో ఆ సంగతులు మాకు తేటపరచినందుకై స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపచేసి ప్రతి ఒక్కొక్కరిని మీకు మహిమకరంగా తీర్చిదిద్ది అన్ని విషయాలలో ఎల్లవేళల ఆదుకొని తోడయుండి మేలు చేయమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మను పిలుచుకొని, ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని కలుగ చేసే ప్రతి ఫలాన్ని బట్టి మిమ్మను స్తుతించచ్చు. మా ప్రభువైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.